నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే ఓల్డ్ సిటీలో ఇటు హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఏవైతే ఆ అక్రమ కట్టడాలను కూల్చివేసే పనులు చేపడుతున్నారో దానికి అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీకి చెందినటువంటి ఎంఐఎం లీడర్లు కూడా ఆ అభ్యంతరాలు చెప్తూ అడ్డుకుంటూ పోలీసులపైన అలాగే జిహెచ్ఎంసీ అధికారులపైన కూడా దాడులు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అమర్నాథ్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఏదైతే ఓల్డ్ సిటీలో అసలు తెలంగాణ ఓల్డ్ సిటీలో ఉందా లేదా అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే ప్రవర్తిస్తారు, దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? అసలు అందరు అర్థం చేసుకోవాల్సిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణలో మీరు గిట్ట షరియా చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నారా? తెలంగాణలో భారత రాజ్యాంగం అమలవుతున్నదా లేదా? ఎందుకంటే నిన్న ఓల్డ్ సిటీలో చూసాము, నిన్ననే కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా దారుస్సలాం దగ్గరకు వచ్చి దారుస్సలాం దుమ్ము నాకాలి అంటాడా? కానీ మీకు సిగ్గు లేదా? కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితము ఎలక్ట్రిసిటీ అధికారులు అక్కడికి వెళ్ళి బిల్లుల కోసం వెళ్తే వాళ్ళను కొట్టి పంపించారు. ప్రతిసారి ఇట్లానే జరుగుతుంది. నిన్న హైడ్రా అధికారులు అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వెళ్తే వాళ్ళని కొట్టి బుల్డోజర్లను కొట్టి పంపిస్తారా? కానీ వాళ్ళ మీద కేసులు పెట్టే దమ్ము లేదు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే ప్రశ్న, మీకు దమ్ముంటే మీరు వెంటనే ఈ ఎంఐఎం గూండాలకు సపోర్టుగా ఉన్న ఆ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వెంటనే మీరు అరెస్ట్ చేయండి. రాజాసింగ్ గారు ఒక చిన్న మాట మాట్లాడినందుకు వారిని పీడీ యాక్ట్ కింద వేసి అనేక రోజులు జైల్లో పెడతారా? అట్లాంటిది మీ సొంత అధికారులను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టి బూతులు తిడుతూ ఉంటే, మహిళా అధికారులను కూడా చూడకుండా వాళ్ళ మీద రాళ్ళు రువుతుంటే మీకు కనీసం సోయి లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి కూడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా, అటువంటి హోంమంత్రి పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఆయన కనబడతలేదా? ఆ ప్రభుత్వ అధికారులను కొట్టి పంపిస్తే మరి రంగనాథ్ గారు ఎక్కడైతే కుత్బుల్లాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, గాజుల రామారంలో పేదలు పాపం చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళను స్కూల్లో పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నది అని కూడా చూడకుండా వాళ్ళని తీసి బుక్కులు, టీవీలు అవన్నీ బయట పడేస్తే కనీసం వాళ్ళు ఏడుస్తే పట్టించుకొని రంగనాథ్ గారు ఈరోజు అసలు ఏదో ఆయనకు విపరీతమైన ప్రేమ గారిపోతున్నట్టు వచ్చి ఏం మాట్లాడతాడు ఆయన? కొన్ని రోజులు మేము వెయిట్ చేస్తామని చెప్తాడా? నిజంగా రంగనాథ్కు దమ్ముంటే ఏం చేయాలి? ఎట్లయితే కుత్బుల్లాపూర్లో ఎట్లయితే కూలగొట్టాడో, ఎట్లయితే గాజుల రామారంలో కూలగొట్టాడో, ఎట్లయితే కూకట్పల్లిలో కూలగొట్టాడో, ఎట్లయితే మూసీ నది పరివాహంలో ఎట్లయితే కూలగొట్టాడో అట్లా దమ్ముంటే పోయి ఓల్డ్ సిటీలో కూలగొట్టాలి. మీకు దమ్ము లేదని ఒప్పుకోవాలి. అట్లాంటప్పుడు ఈ హైదరాబాద్ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నాను, 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎంఐఎం చెప్పు చేతల్లోనే నడిచారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంఐఎం చెప్పు చేతల్లోనే నడుస్తున్నారు. అంటే హైదరాబాద్ను ఎంఐఎంకు రాసిచ్చే హక్కు మీకు ఎవరిచ్చారు? తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది తెలంగాణ ప్రజలను పాలించడానికి, సుపరిపాలన అందించడానికి. అంతేగాని ఎవరి అబ్బ జాగీర్ కాదు, ఎవరి అబ్బ జాగీర్ అన్నట్టుగా నేను రాసిస్తా మొత్తం ఎంఐఎం గూండాలదే హైదరాబాద్ అంతా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికులుగా మారే రోజులు వస్తున్నాయి. రాసి పెట్టుకోండి, ఖబర్దార్. ముఖ్యమంత్రి గారు, మీరే హోంమంత్రి కదా, మీకు ఇది ఆఖరి అవకాశం. మీరు గిట్ట ఇప్పుడు వెంటనే ఏదైతే మీరు కుత్బుల్లాపూర్లో ఉన్న గాజుల రామారంలో చేసిన పద్ధతి ప్రకారమే ఓల్డ్ సిటీలో మీరు చేస్తే మీరు నిజంగా ఏదైనా చేస్తున్నట్టు లెక్క. లేదంటే మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పు దెబ్బ కొట్టినట్టు ఓటు దెబ్బతో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం. అయితే అమర్నాథ్ గారు, ఏదైతే ఈ కూల్చివేతలు చేశారో దానికి సంబంధించి ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ దగ్గరుండి అవి మళ్ళీ కట్టించడం కావచ్చు, అలాగే స్లాటర్ హౌస్ ఏదైతే క్లోజ్ చేశారో దాన్ని ఒక ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్సీ దగ్గరుండి ఓపెన్ చేయడం, అలాగే అది ఆపడానికి వచ్చినటువంటి జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, హైడ్రా అధికారులను కావచ్చు, పోలీసులను కూడా ఒక పరుష పదజాలంతో దూషణలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఉండట్లేదా, భారత ప్రజాస్వామ్యంలో ఉండట్లేదా? ఎందుకు వాళ్ళ మీద సరిగ్గా చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు, అది ఎంఐఎం అనేది జిహాదీ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జిహాదీ పార్టీలో వాళ్ళు నిజంగా ఒక తీవ్రవాదులాగా ప్రవర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో వందే మాతర గీతం పాడుతూ ఉంటే లేచి వెళ్ళిపోతారు. భారత్ మాతాకి జై అంటే మేము అనమని చెప్తారు. భారతదేశం పైన వారికి కొంచెం కూడా ప్రేమ లేదు, దేశభక్తి లేదు. అటువంటి వ్యక్తులను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లేసి గెలిపించుడే ప్రజల తప్పు చేశారు కదా అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నెత్తికెక్కి నాట్యం ఆడుతున్నారు. ఎంఐఎం గూండాలు, వాళ్ళని అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనొద్దు, వాళ్ళందరూ పచ్చి గూండాలు. అట్లాంటి గూండాలకే వాళ్ళు టికెట్లు ఇస్తారు, మతతత్వవాదులకే టికెట్లు ఇస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ టెర్రరిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, జిహాదీలు వాళ్ళు. అటువంటి వ్యక్తులను ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మొన్న బోలక్పూర్లో కొట్టిర్రు, కార్పొరేటర్ వాడు
డైరెక్ట్గా ఎస్ఐ వస్తే ఎస్ఐని కొడుతారు వాడు. ఆ తర్వాత ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్టలో ఏం చేస్తున్నారు, ఒక ఏఈను సబ్ ఇంజనీర్ వెళ్ళి అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు కోసం వస్తే వాళ్ళని చాలా దారుణంగా కొడితే వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. నిన్న లేడీ అధికారులు వెళ్ళారు, అక్కడ లేడీ అధికారులు మాట్లాడుతుంటే బూతులతో తిడుతున్నాడు వాడు ఒక ఎమ్మెల్యే వాడు అలీఖాన్. సో నేనేం చెప్తున్నానంటే మళ్ళీ అదే, ఎందుకంటే ఇదంతా ఎవరు అరికట్టాలి, ఇది ఎవరు అరికట్టాలి, ఎవరికి తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీకు చేత కాకుంటే ఇంట్లో పడుకోవాలి, అంతేగాని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వే హోంమంత్రిగా ఉండి నేను ఇట్లనే రాజ్యం అంతా వదిలిపెడతా, నాకేం సంబంధం లేదు, ఇష్టం ఉన్నట్టు కొట్టని ప్రభుత్వ అధికారులు అంటే రేపు ప్రభుత్వ అధికారులే తిరగబడి మీరు చెప్పిన మాటనే వినని పరిస్థితి తెలదెచ్చుకోకండి. ముఖ్యమంత్రి గారికి ఇది ఒక అవకాశం. ఇప్పుడు వారి యొక్క నిజ స్వరూపాన్ని ఏందో బయట పెట్టాలి. వారు ఇంతకుముందు కేసీఆర్ గారు లాగానే మొత్తం హైదరాబాదును ఎంఐఎం గూండాల చేతిలో పెడతాడా, లేకుంటే సోయి తెచ్చుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అందరినీ జైల్లో పెడతాడా అనేది ఇప్పుడు వాళ్ళకు ఒక శీల పరీక్ష ముఖ్యమంత్రి గారికి. అయితే అమర్నాథ్ గారు, మనం భారతదేశంలో పుట్టినప్పుడు కులం కావచ్చు, మతం ఏదైనా కూడా ప్రాంతీయ భేదాలు, మతాలు, కులాలు కూడా ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు మన భారత రాజ్యాంగాన్ని అలాగే మన జనగణమనం కావచ్చు, వందే మాతరం గౌరవించాలి. అట్లాంటిది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో వందే మాతరం ప్లే చేస్తుంటే ఎంఐఎంకి సంబంధించిన కొంత ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు 2016 నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది, 2016 మార్చి మాసంలో మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా భారత్ మాతాకి జై అని అనుకుంటే ఒక ఎంఐఎం సంభాజీనగర్ ఎమ్మెల్యేను వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసారు. అంటే మొత్తం మిగతా 4 ఏళ్లకు తీసి పడేసారు, వాడిని సస్పెండ్ చేశారు. ఆ దమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉండుంటే ఈరోజు మనం ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు కాబట్టి, ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా సోయి లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు వందే మాతరం గీతం జరుగుతున్నప్పుడు మనం అసలు అవమానం చేస్తాడు, అవమానకరంగా బయటకు వెళ్ళిపోతారు. భారత్ మాతాకి జై అంటే అనరు. ఆ తర్వాత గవర్నర్ గారిని గౌరవించరు. భారత రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు. వాళ్ళకి ఏం కావాలి, షరియా చట్టం అమలు కావాలి. వాళ్ళకి ఏం కావాలి, రోహింగ్యాలకు ఓటర్ ఐడి కార్డులు ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలి, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులు ఓల్డ్ సిటీలో మంచిగా కాలు మీద కాలు వేసుకొని బతకాలి. ఇది ఎంఐఎం గూండాలకు కావాల్సిన హైదరాబాద్. కానీ హైదరాబాద్ అనేది భారతదేశంలో ఉన్నది. భారత రాజ్యాంగం అమలు చేయాలి. ఇక్కడ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అమలు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉంటే వాళ్ళు ఈ పనులు చేయరు. సో ఇది 100% ప్రభుత్వానిదే బాధ్యత. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దయచేసి సోయి తెచ్చుకొని ఎంఐఎం గూండాలను మీరు హద్దుల్లో పెట్టండి, వాళ్ళని లిమిట్స్లో పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఇదే విధంగా మీరు ఏం చేయలేరని తెలుసుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. రేపు హైదరాబాద్ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం జిహెచ్ఎంసీని 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం వాళ్ళ చేతిలోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అంటే ఇంకా ఈ 150 డివిజన్లలో మొత్తం ఎప్పటికీ 90 డివిజన్లలో ముస్లిమ్సే గెలుస్తారు కాబట్టి ఎంఐఎంఏ గెలుస్తుంది కాబట్టి ఎప్పటికీ ఎంఐఎం మేయరే ఉండాలి అనే ఒక కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రను కూడా హిందూ ప్రజలందరూ కూడా తెలుసుకొని దీన్ని ఈ కుట్రకు కౌంటర్గా మనమందరం కూడా ఏకం కావాల్సిన అక్కర ఉన్నది. అయితే అమర్నాథ్ గారు, ఏదైతే ఇన్సిడెంట్లు గత కొన్ని సంవత్సరాలుగా ఓల్డ్ సిటీలో చాలా ఇన్సిడెంట్లు అయితే జరుగుతాయి, ముఖ్యంగా హిందువులపైన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కూడా కావచ్చు జరుగుతున్నాయి. అయితే మొన్న ఏదైతే గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగిందో అలాగే ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగిందో అలాగే ఓల్డ్ సిటీలో కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగితేనే ఓల్డ్ సిటీ బాగుపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్రమ చొరబాటుదారులు కావచ్చు, అసంఘిక కార్యకలాపాలు పాల్పడేవారు కూడా బయటపడతారంటూ కూడా అక్కడ ఉంటూ స్థానిక ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గట్టిగా కోరుతున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారు? ఇప్పుడు ఈ దేశంలో పహల్గామ్లో ఒక అటాక్ జరిగింది ఏప్రిల్ నెలలో 2025. ఆ తర్వాత వెంటనే భారత ప్రభుత్వం స్పందించి మొత్తం దేశంలో ప్రతి సిటీలో ప్రతి రాష్ట్రంలో ఎవరు బంగ్లాదేశీలు ఉన్నారు, ఎవరు రోహింగ్యాలు ఉన్నారు, ఎవరు పాకిస్తాన్ ప్రజలు ఇక్కడ ఇల్లీగల్గా నివసిస్తున్నారు వాళ్ళ లిస్టు తీసి వెంటనే వాళ్ళని పంపించాలని చెప్పింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందండి, ఒక్క మనిషిని కూడా ఐడెంటిఫై చేయలేదండి. ఎంత చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తున్నది. వేరే రాష్ట్రాలకు వెళ్తే ముఖ్యమంత్రి ఇవ్వడా, మీ ముఖ్యమంత్రి అసలు సిగ్గుందా, ఆయనకు ఒక్క పేరు ఇవ్వడా, మీ హైదరాబాద్లో ఎప్పుడు చూసినా బంగ్లాదేశీలు 100,000 మంది ఉన్నారని చెప్తున్నారు కదా రోహింగ్యాలు, మరి ఒక్కని పేరు ఎందుకు రాలని అడుగుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్ర హోంశాఖ ఒక ఉత్తర్వులు ఇస్తే దాన్ని కూడా బేఖాతరు చేసి ఒక్క బంగ్లాదేశీ రోహింగ్యాలను ఒక్క పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ను కూడా ఏరివేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా మీరు వెంటనే ఈ పని చేయండి. ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో భారతీయ జనతా పార్టీ అనేకసార్లు పోరాటం చేసింది. మహేశ్వరంలో
మా ఎమ్మెల్యే క్యాండిడేటు, ఆ తర్వాత మా కార్యకర్తలు అనేక మంది అనేక సార్లు పోరాటం చేశారు. కానీ మేము పోరాటం చేస్తే సరిపోదు. ప్రభుత్వము, ఎందుకంటే హోంశాఖ, మిషనరీ, పోలీస్ వ్యవస్థ అంతా కలిసి పనిచేస్తే ఇప్పుడు మనం ఒక పక్కనేమో ఆర్మీ జవాన్లు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బార్డర్లో మనల్ని కాపాడడానికి వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, త్యాగం చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మీరు బేఖాతరు చేస్తూ ఇవాళ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లను, రోహింగ్యాలకు మీరు ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు హైదరాబాద్లో. బరాబర్ చెప్తున్నాం మేము, రేపు హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం, ఒక భారతీయ జనతా పార్టీ మేయర్ కావడం ఖాయం. ఓల్డ్ సిటీలో వాళ్ళ ఎక్కడైతే ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారో, ఎక్కడైతే బంగ్లాదేశీ రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఏరివేసి వాళ్ళని ఏ విధంగా పంపానో ప్రొసీజర్ ప్రకారం పంపించడం 100% ఖాయం. అయితే అమర్నాథ్ గారు, మొన్న రీసెంట్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి క్రిస్టియన్లోకి మారిన వారికి ఈ ఎస్సీ ఎస్టీ వర్తించదంటే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానిపైన కూడా విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎస్సీ ఎస్టీ క్రిస్టియానిటీలోకి మారినా కూడా దాన్ని ప్రూవ్ చేసేంత వరకు వారిపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మనకు లేదు, లొసుగులు ఉన్నాయంటూ కూడా వినిపిస్తుంది. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును స్వాగతిస్తున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికన్నా ముందు భారత రాజ్యాంగంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఎవరైతే ఒక్కసారి మతం మారారో, ఎస్పెషల్లీ దళిత్ కమ్యూనిటీ నుంచి ఎస్సీ మతం మారి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అయినప్పుడు వారికి చట్టపరంగా ఏదైతే రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్స్ ఉండాలో అది వాళ్ళు పొందలేరు. అది రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. అది మనము ఈరోజు మనిద్దరమో లేకుంటే మనమో చర్చించుకే విషయం కాదు. రాజ్యాంగంలో అనేక గొప్ప గొప్ప మేధావులు, స్వతంత్ర సమరయోధులు కూర్చొని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కస్ చేసి తయారు చేసిన రాజ్యాంగం అది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. అందుగురించే మనం డాక్టర్ అంబేద్కర్ గారిని దేవుని కన్నా ఎక్కువ కొలుస్తాం. అటువంటి రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని ఈరోజు కొంతమంది తెలిసి తెలియక, సరిగ్గా ఆలోచన లేక, సరిగ్గా అవగాహన లేక సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా దాన్ని ఇంకా వక్రీకరించి మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము రాజ్యాంగానికి అతీతులము. రాజ్యాంగానికి ఈ దేశంలో ఎవరు అతీతులు గారండి? ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఒక కామన్ పౌరుడైనా. రాజ్యాంగానికి అతీతులు ఈ భారతదేశంలో ఎవరు లేరు. రాజ్యాంగాన్ని అతీతులు ఎవరైనా అనుకుంటే వాళ్ళని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో పెట్టాలి. అది తప్పితే వేరే మార్గం లేదు. ఎందుకంటే ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి, రాజ్యాంగం చెప్పినట్టు వినాలి. అది వినకుంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సో క్లియర్గా ఎవరైనా అట్లాంటి వక్రీకరణ భాషలు చేసినా, లేకుంటే ఎవరైనా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా మాట్లాడినా, ఇన్ఫ్యాక్ట్ అది యాక్చువల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మీరు కోర్టు చెప్పిన తీర్పును మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే అది కోర్టు తీర్పును వక్రీకరించినట్టుగా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. తప్పు. అట్లా ఎవరైనా చేస్తే దాన్ని నమ్మాల్సిన పని లేదు. ప్రజలు చాలా విఘ్నులండి. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, రాజ్యాంగంలో ఏం విషయం రాసి ఉన్నది. అందుగురించే కదా గొప్ప గొప్ప చాలా డబ్బులున్న వాళ్ళని కూడా ఓడగొడతారు ప్రజలు చాలా విజ్డమ్తో ఉంటారు, చాలా జ్ఞానంతో ఉంటారు. అయితే చివరికి ఇప్పుడు ఏవైతే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఖర్గే కూడా ఇటు ఆర్ఎస్ఎస్ని అనుబంధంగా ఉన్న ప్రభుత్వాలను లేకుండా చేస్తాం, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తాం అంటూ, అలాగే బీజేపీ పైన కూడా కొన్ని రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా దీనిపై స్పందిస్తారు? ఈ 5 అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుందని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ ఇప్పుడు అంటే రేపు అస్సాంలో, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే తమిళనాడులో, కేరళలో కూడా రానున్న రోజులలో ఎన్నికలు ఉన్నాయి, బెంగాల్లో కూడా ఉన్నాయి. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం సాధించబోతున్నాం. అస్సాంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. బెంగాల్లో దీదీని దించివేసి మమతా బాయ్ బాయ్, భారత్ మాతాకి జై, మమతా దీదీ బాయ్ బాయ్ అని అందరు అక్కడ బెంగాల్ ప్రజలు చెప్తున్నారు. సో పుదుచ్చేరిలో కూడా మా గవర్నమెంట్ రాబోతున్నది. తమిళనాడులో కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతున్నది. కేరళలో కూడా మేము చాలా పుంజుకుంటాం రానున్న రోజులలో. అంటే ఇంకా కన్సాలిడేట్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి చాలా అద్భుతమైన రిజల్ట్ రాబోతున్నది. ఇది ఇలా ఉంటే ఎప్పుడు కూడా అంటే రాజకీయాలలో ఇంత నీచంగా అసలు మాట్లాడతారా అన్నంత నీచంగా, అసహ్యంగా మాట్లాడుతున్నాడు మల్లికార్జున ఖార్గే గారు. ఆర్ఎస్ఎస్ ఎవరైనా కనబడితే మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపండి అని ఉసుగొల్పుతున్నాడు. అంటే మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు కనబడితే మీరు
ఒక విష నాగును ఒక సర్పాన్ని చంపినట్టు చంపండి అని ముస్లింలను రెచ్చగొడితే ఒక హత్యాయత్నం కేసు పెట్టాలి. ఈరోజు ఖర్గే గారి పైన హత్యాయత్నం కేసు పెట్టి వాళ్ళని జైల్లో వేయాలి అటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరు రాజ్యాంగానికి అతీతం కాదు. మీ ఇష్టం వచ్చి మాట్లాడుతూ అంటే కుదరదు. నిజంగా దమ్ముంటే మీరు ఏం చెప్తున్నారో చెప్పండి. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎట్లా మోసం చేశారు, కర్ణాటకలో 5 గ్యారెంటీలను ఎట్లా మోసం చేశారు, అదే విషయం చెప్పండి. అస్సాంలో మీరు కొంతమంది ముస్లిం ఓట్ల కోసము, ముస్లిం సంతుష్టీకరణ కోసము హిందువులను మేము వ్యతిరేకం చేస్తాము, సనాతన ధర్మాన్ని తిడతాము, ఆర్ఎస్ఎస్ను తిడతాము. ఈరోజు భారతదేశంలో ఏ మూలనైనా హిందూ సురక్షితంగా ఉన్నాడంటే ఆర్ఎస్ఎస్ కారణము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉన్నది కాబట్టే ఈరోజు హిందూ సమాజం కాపాడబడుతున్నది. హిందూ సమాజం ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా ఉంటే హిందూ సమాజం బలంగా ఉంటుంది. హిందూ సమాజం బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అది చాలా క్లియర్గా మేము చెప్తున్నాం, పదే చెప్తున్నాం. అదే మా హిందుత్వ. అంతేగాని మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా కేరళలో ఇట్లనే మాట్లాడి కేరళలో దాదాపు 250 మంది కార్యకర్తల పైగా వాళ్ళు చంపబడ్డారు అక్కడ. పిఎఫ్ఐ లాంటి నిషేధిత ఆర్గనైజేషన్స్ వల్ల. ముస్లిం లీగ్ లాగా మాట్లాడుతున్నది ఇవాళ. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది జిహాదీ కాంగ్రెస్. ఇది జిహాదీ కాంగ్రెస్ మాటలు ఇవి. ముస్లిం లీగ్ లాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత తప్పంటే ఈరోజు ఏ రోజు కూడా ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిస్టులు అంటే భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ను మొదటి నుంచి వ్యతిరేకం చేస్తున్న కమ్యూనిస్టులు కూడా ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. మల్లికార్జున ఖార్గే గారు అట్లా మాట్లాడుతున్నారు మొదటి నుంచి. మల్లికార్జున ఖార్గే అయినా, రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, వీళ్ళకి ఈ లాంగ్వేజ్ చాలా దారుణంగా మాట్లాడడం మొదటి నుంచి అలవాటు. మల్లికార్జున ఖార్గే గారు కొడుకు ప్రియాంక్ ఖార్గే ఆయన అట్లనే మాట్లాడతాడు. ఆ డిఎంకే అతని కొడుకు ఆయన అట్లనే మాట్లాడతాడు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్తో పోలుస్తాడు, సనాతన ధర్మాన్ని మలేరియాతో పోలుస్తారు వాళ్ళు. ఇది వాళ్ళకు ఒక అలవాటు. ఈ విధంగా మాట్లాడడం ద్వారా కొన్ని ఓట్లు పడతాయని ఒక కకృతి, అంతేగాని హిందువులకు వ్యతిరేకంగా చేసి ఈ సమాజంలో మీరు ఎన్నటికీ గెలవలేరు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే హిందూ సమాజము బలంగా ఉన్నది కాబట్టే భారతదేశం ఇలా శక్తివంతంగా కనబడుతున్నది ప్రపంచంలో. ఈరోజు ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా భారత సమాజం శక్తివంతంగా కనబడుతున్నది అంటే దానికి కారణం హిందూ సమాజం ఇవాళ చైతన్యవంతంగా ఉన్నది. మీరు అలాంటి సమాజాన్ని మీరు ఏదో చేస్తాను, నేను కొట్టి చంపుతా, ముస్లింలను రెచ్చగొడతా, అల్లర్లు తయారు చేస్తా, వీళ్ళు ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు పరిపాలన చేసిన ప్రతి రాష్ట్రంలో అల్లర్లు, మత కల్లోలాలు ఇవి సృష్టించుడే కదా. దాని నుంచి కొన్ని ఓట్లు సంపాదించాలి. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 2014లో మోదీ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ దేశంలో ఒక్క చోట కూడా మత కల్లోలాలు జరగాలి. ఎందుకు? శాంతి తీసుకొచ్చాము. హిందూ సమాజం బలంగా ఉంటే శాంతి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, మీ సమయాన్ని మాకు వెచ్చించి స్పందించినందుకు. ఇక ఏదైతే ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి సంబంధించిన ప్రజాప్రతినిధులు జిహెచ్ఎంసీ అధికారులపైన దాడి చేశారు, అలాగే హైడ్రా అధికారులపైన, అలాగే పోలీసులపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపైన అయితే హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక్కడ అసమర్థ పాలన సాగుతుందంటూ తన అభిప్రాయాన్ని అయితే అమర్నాథ్ గారు వ్యక్తం చేశారు. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.